హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాయండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటారు. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. నేను ప్రతి క్వశ్చన్ చదువుతాను, ఈ లైవ్లో ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కొల్లేరు సరస్సు క్రింది రాష్ట్రాల్లో దేనిలో కలదు? కొల్లేరు సరస్సు అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి. మరి కొల్లేరు సరస్సు అనేది రెండు నదుల యొక్క డెల్టాల మధ్యలో ఉందన్నమాట. మరి ఆ రెండు నదులు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి కృష్ణ, రెండోది గోదావరి. కృష్ణ మరియు గోదావరి డెల్టాల మధ్య ఈ కొల్లేరు సరస్సు అయితే ఉందండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాల ఆలోచనను భారత రాజ్యాంగం ఏ దేశం నుండి స్వీకరించింది అని అడుగుతున్నాడు. రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాల ఆలోచనను ఐర్లాండ్ అండి. ఐర్లాండ్ దేశం నుండి రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాల ఆలోచనను భారత రాజ్యాంగం స్వీకరించింది. నెక్స్ట్ క్వశ్చన్. జింక్ మరియు అయోడిన్ మధ్య చర్యలో జింక్ అయోడైడ్ ఏర్పడుతుంది. మరి ఇందులో ఏ అయాన్లు ఆక్సీకరణం చెందుతాయని అడుగుతున్నాడు. ఏ అయాన్లు ఆక్సీకరణం చెందుతాయంటే జింక్ పరమాణువులు అండి. జింక్ పరమాణువులు అనేవి ఆక్సీకరణం చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కండి. ఎందుకంటే మన ఛానల్లో రైల్వే, గ్రూప్ డి, ఎన్టీపీసీ, అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్, గ్రూప్స్, అలాగే ఎస్ఎస్సి ఇలా ప్రతి ఎగ్జామినేషన్కి కూడా ఫ్రీగా క్లాసెస్ అలాగే ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ఈ విధంగా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు చాలా ఉపయోగపడుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా కింద బ్లాక్ కలర్లో రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే చాలామందికి ఈ పీడిఎఫ్స్ అయితే కావాలని అడుగుతున్నారు. ఈ పీడిఎఫ్స్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లోను అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే గ్రూప్ డికి సంబంధించి చాలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అలాగే ప్రాక్టీస్ సెట్స్ ఉన్నాయి. అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి మొన్న అయింది కదా ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ సంబంధించి చాలా షిఫ్ట్లకు సంబంధించి పేపర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇవి గ్రూప్ డికి ఉపయోగపడతానేసి నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మీకు గ్రూప్లో పిన్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ కండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ కరెన్సీ నోట్లను ఏ ప్రదేశంలో ముద్రించారు? ఇక్కడ మనకి 4 ప్రదేశాలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ న్యూఢిల్లీ, నెక్స్ట్ ముంబై, నెక్స్ట్ నాసిక్, తర్వాత ఆగ్రా. ఆప్షన్స్ చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నాసిక్ అండి. నాసిక్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మరి ఈ నాసిక్ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందో ఒకసారి కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. నాసిక్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్యాంగం 42వ సవరణ చట్టం 1976 ద్వారా ప్రవేశికలో క్రింది పదాలలో ఏది చేర్చబడింది అని అడుగుతున్నాడు. ఏది చేర్చబడింది? సామ్యవాదం చేర్చబడిందండి. సామ్యవాదం అనే పదం చేర్చబడింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సాంద్రీకృత H2SO4తో రాగిని వేడి చేసినప్పుడు ఏది విడుదల అవుతుందని అడుగుతున్నాడు. సాంద్రీకృత H2SO4తో రాగిని అంటే కాపర్ని వేడి చేసినప్పుడు ఏది విడుదల అవుతుందని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 SO2 విడుదల అవుతుందండి. సల్ఫర్ డయాక్సైడ్. సాంద్రీకృత సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే H2SO4ని రాగితో వేడి చేసినప్పుడు ఈ సల్ఫర్ డయాక్సైడ్ అయితే ఏర్పడుతుందన్నమాట. మరి ఈ రియాక్షన్ని ఎలా రాస్తారు అంటే Cu. ఓకేనా? కాపర్ అలాగే 2H2SO4 ఈజ్ రైస్ టు CuSO4 అనేది ఏర్పడుతుందండి. అలాగే ప్లస్ SO2 అంటే సల్ఫర్ డయాక్సైడ్. అలాగే మనకి H2 అంటే నీరు కూడా ఏర్పడుతుంది అన్నమాట. 2H2 ఏర్పడుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 ఆగస్టులో కమిషన్ చేయబడిన భారతదేశం యొక్క
రెండవ అణు జలాంతర్గామి పేరు ఏమిటి? 2024 ఆగస్టులో కమిషన్ చేయబడినటువంటి భారతదేశం యొక్క రెండవ అణు జలాంతర్గామి పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఐఎన్ఎస్ అరిగట్. ఐఎన్ఎస్ అరిగట్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మైక్రోసాఫ్ట్ వర్డ్లో Ctrl+W ఉపయోగం ఏమిటి? మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనకి Ctrl+W ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నాడు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డాక్యుమెంట్ను మూసివేయడం కోసం ఉపయోగిస్తారన్నమాట. ఓకేనా, ఈ షార్ట్కట్ కీని డాక్యుమెంట్ను మూసివేయడానికి, ఓకేనా, క్లోజ్ చేయడానికి ఈ షార్ట్కట్ని అయితే ఉపయోగిస్తారండి, Ctrl+W. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది ఒక వాసన సూచిక? క్రింది వాటిలో ఏది ఒక వాసన సూచిక అని అడుగుతున్నాడు. ఎస్, వెనిలా అండి. ఓకేనా, వెనిలా. నెక్స్ట్, పొడి స్లేట్ లైమ్పై క్లోరిన్ చర్య ద్వారా క్రింది వాటిలో ఏది ఉత్పత్తి అవుతుంది? పొడి స్లేట్ లైమ్ ఏం ఉత్పత్తి అవుతుంది అని అడుగుతున్నాడు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? CaOCl2 అండి. ఎస్, బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ అనేది ఉత్పత్తి అవుతుంది. చాలా ఇంపార్టెంట్. పొడి స్లేట్ లైమ్ పై క్లోరిన్ చర్య ద్వారా క్రింది వాటిలో ఏది ఉత్పత్తి అవుతుందంటే బ్లీచింగ్ పౌడర్ ఉత్పత్తి అవుతుంది. మరి ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన సూత్రం ఏంటి అంటే CaOCl2. చాలా ఇంపార్టెంట్, CaOCl2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? ఎస్, కరెక్ట్ ఆన్సర్ బదరుద్దీన్ త్యాబ్జీ. బదరుద్దీన్ త్యాబ్జీ అండి. ఓకేనా, ఇతను 1887లో మొదటి ముస్లిం అధ్యక్షుడు అండి. ఓకేనా, మొదటి ముస్లిం అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి అలాగే ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఉంది కదా, మరి దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. మొట్టమొదటి అధ్యక్షుడు 1885 సంవత్సరంలోనే WC బెనర్జీ అంటారు. ఉమేష్ చంద్ర బెనర్జీ అంటారు ఇతను మనకి మొట్టమొదటి INC అంటే భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి అధ్యక్షుడు అనమాట. ఓకేనా. అలాగే మరి ఈ INC అంటే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్కు మహిళా అధ్యక్షురాలు ఎవరు అని అడుగుతాడు. ఎవరండి? అనీ బెసెంట్. ఓకేనా, అనీ బెసెంట్. మరి మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు వచ్చేసరికి సరోజిని నాయుడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీలంక భారతదేశం నుండి ఒక ఇరుకైన సముద్ర మార్గం ద్వారా వేరు చేయబడింది. ఇది డాష్ మరియు మన్నార్ గల్ఫ్ ద్వారా ఏర్పడింది. అంటే దేని ద్వారా? ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? పాక్ జలసంధి ద్వారా మన్నార్ గల్ఫ్ ద్వారా ఏర్పడింది అన్నమాట. ఓకే, పాక్ జలసంధి మరియు మన్నార్ గల్ఫ్ ద్వారా ఏర్పడింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహిళలను వివాహ వయసును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహిళల యొక్క వివాహ వయస్సుని 18 నుండి 21 సంవత్సరాలకు పెంచిన రాష్ట్రం ఏదని అడుగుతున్నాడు. ఎస్, ఏంటండి? హిమాచల్ ప్రదేశ్. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్ మహిళల యొక్క వివాహ వయసుని ఎంతవరకు పెంచింది? 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచింది అనమాట. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో స్త్రీల అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది అని అడుగుతున్నాడు. ఏ రాష్ట్రంలో స్త్రీల అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది అంటే ఎస్, రాజస్థాన్ అండి. రాజస్థాన్. ఓకే. నెక్స్ట్, మరి అక్షరాస్యత శాతం అనేది ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. భారతదేశంలో అక్షరాస్యత శాతం అనేది
ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి, ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ కాదు? ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ కాదు అని అడుగుతున్నాడు. ఏంటండి? ఎస్, డేటాబేస్ నిర్వహణ. డేటాబేస్ నిర్వహణ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ కాదు. ఓకేనా? నెక్స్ట్, దారానికి కట్టిన రాయి మొక్కను క్షితిజ సమాంతర వృత్తాకార మార్గంలో తిప్పినప్పుడు ఒక బిందువు వద్ద రాతి మొక్క యొక్క వేగం ఎలా పనిచేస్తుంది? రాతి మొక్క యొక్క వేగం అనేది ఎలా పనిచేస్తుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలండి. ఓకేనా? తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్. ఒకసారి ఆన్సర్ అయితే అటెంప్ట్ చేసి చూడాలి. ఎస్, ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఆ సమయంలో వృత్తాకార మార్గానికి టాంజెన్షియల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది ప్రాథమిక మెమరీ? ఏది ప్రాథమిక మెమరీ అని అడుగుతున్నాడు. ఎస్, ఏంటండి? ఎస్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది ఒక ప్రైమరీ మెమరీ అండి. ఓకేనా? ప్రైమరీ మెమరీ అని కూడా పిలుస్తారు దీన్ని. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ పంటలు ఖరీఫ్ పంట సీజన్కు సంబంధించినవి? ఖరీఫ్ పంట సీజన్కు సంబంధించినటువంటి పంటలు ఏమని అడుగుతున్నాడు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పత్తి. ఓకేనా? మరి ఈ ఖరీఫ్ పంటలు అంటే ఏంటి అంటే వర్షాకాలం, అంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఓకేనా? దీనికి మరొక పేరు ఏంటంటే వానాకాలపు పంటలు అని కూడా అంటారండి. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే వానాకాలపు పంటలను పిలుస్తారు. ఓకేనా? వర్షాకాలంలో అంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. మరి ఈ ఖరీఫ్ పంటలకు సంబంధించి ఉదాహరణ ఏంటి అంటే పత్తి. ఓకేనా? అలాగే మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే రబీ పంటలు అంటే ఏంటంటే శీతాకాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు. అక్టోబర్ నుండి మార్చి వరకు ఉంటుందన్నమాట దీని టైము. ఓకే, అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా ఈ రబీ పంటల యొక్క సీజన్ అయితే ఉంటుంది, శీతాకాలం. ఓకేనా? గోధుమలు, బార్లీ, ఆవాలు, బఠానీలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రబీ పంటలకు ఉదాహరణలు. మరి ఖరీఫ్ పంటలకు ప్రత్తి, మొక్కజొన్న, ఓకేనా, ఎర్రజొన్న, వరి, సోయాబీన్, వేరుశనగ, చెరుకు ఇవన్నీ కూడా ఖరీఫ్ పంటలకు ఉదాహరణ అండి. చాలా ఇంపార్టెంట్, మేబీ అడిగే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు యుఎన్ భద్రతా మండలిలో ప్రస్తుత శాశ్వత సభ్య దేశం? ఏ దేశం అనేది ప్రస్తుత శాశ్వత సభ్య దేశం అని అడుగుతున్నాడు. ఏంటండి? ఎస్, పాకిస్తాన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదం గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 71 చెబుతుంది అనమాట. ఓకేనా? ఆర్టికల్ 71 ఇంపార్టెంట్. నెక్స్ట్, భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత వాతావరణంలో ఉల్కలు కాలిపోయే ఎత్తైన పొర ఏది? నార్మల్గా చూసుకుంటే అంతరిక్షంలో కొన్ని ఉంటాయి కదా, అవి అనేవి భూమి యొక్క వాతావరణంలోకి ఎంటర్ అయిపోతాయి అన్నమాట. ఒక్కోసారి అవి ఎంటర్ అయ్యాక అవి కాలి బూడిదైపోతాయండి. ఒక డైరెక్ట్గా అయితే భూమి మీద పడవు, అవి గాల్లోనే కాలి బూడిదైపోతాయి. మరి అది ఎక్కడ అవి కాలిపోయే ఎత్తైన పొర ఏంటి అని అడుగుతున్నాడు. అది ఏ పొరలో కాలిపోతాయని అంటే ఎస్, మెసో ఆవరణంలో ఇవనేవి ఉల్కలు అనేవి కాలిపోతాయి అన్నమాట. ఓకే, మెసో ఆవరణం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి అంటే హాఫ్ m కదిలే వస్తువు యొక్క వేగం 2v అయితే అప్పుడు ద్రవ్య వేగం ఏంటి అని అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, mv కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చెట్టు కొమ్మను కదిలించినప్పుడు పండిన పండ్లు కొమ్మ నుండి వేరు చేయబడతాయి. అయితే ఇది దేనికి ఉదాహరణ అని అడుగుతున్నాడు. చెట్టు యొక్క కొమ్మ ఉంటుంది కదా, ఆ కొమ్మని ఊపినప్పుడు పండిన పండ్లు అనేవి కింద పడిపోతాయి కదా,
అది దేనికి ఉదాహరణ? ఎస్, న్యూటన్ యొక్క మొదటి చలన నియమంకి ఉదాహరణ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత్ అంతరిక్ష మండలం ద్వారా ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటండి? ఎస్, రూమి-1. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? ఏఐ ల్యాబ్లు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ల్యాబ్లను ఏర్పాటు చేయడం కోసం గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుందన్నమాట ఒక రాష్ట్రం. అదేంటి అంటే తమిళనాడు రాష్ట్రం. ఓకేనా, తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టికలో నిఖిల్ ముందు కనిపిస్తుంది. నిఖిల్ ముందు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 సిఓ. మరి సిఓ అంటే ఏంటి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలండి. చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారు. సిఓ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. నెక్స్ట్, మగధ రాజ్యంపై పాలించిన మొదటి రాజవంశం పేరు ఏమిటి? మగధ రాజ్యంపై పాలించిన మొదటి రాజవంశం పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 హర్యంక వంశం అండి. హర్యంక వంశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీ రాజీవ్ గౌబా స్థానంలో భారతదేశం యొక్క కొత్త క్యాబినెట్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఆగస్టు 2024 నాటికి? ఎవరండి? ఎస్, డాక్టర్ టివి సోమనాథన్. డాక్టర్ టివి సోమనాథన్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని కింది భాగాలలో అధికారిక భాషకు సంబంధించినది ఏది? అధికారిక భాషకు సంబంధించింది. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 17వ భాగం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 1930లో మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం ఏ బ్రిటిష్ విధానానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన నిరసనగా ఉంది? అంటే దేనికోసం? ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది ఉప్పు పన్ను కోసం అనేది నిరసనగా ఉందన్నమాట. ఉప్పు పన్ను కోసం. ఉప్పు పన్ను కోసం. నెక్స్ట్, ప్రధానమంత్రి జీవన్. ఓకేనా, ప్రధానమంత్రి జీవన్ పథకం యొక్క పూర్తి పేరు ఏమిటని అడుగుతున్నాడు. ప్రధానమంత్రి జీవన్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఒకసారి ఆప్షన్స్ చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జైవ్ ఇంధన్ వాతావరణ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ. ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాసెసర్ చిప్ యొక్క వేగం డాష్లో కొలుస్తారు. ప్రాసెసర్ ఉంటుంది కదా, ఈ ప్రాసెసర్ చిప్ యొక్క వేగాన్ని దేనిలో కొలుస్తారు? ఎస్, కరెక్ట్ ఆన్సర్ మెగాహెర్ట్జ్. MHz అంటారు కదా, మెగాహెర్ట్జ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక మూలకం యొక్క అణువులో ఉండే పరమాణువుల సంఖ్యను ఏమని అంటారు? మూలకం యొక్క అణువులో ఉండే పరమాణువుల సంఖ్యను ఏమని అంటారండి? పరమాణుకత అని అంటారండి. ఓకేనా, అటామిసిటీ. పరమాణుకత, అటామిసిటీ అంటారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి పార్లమెంటులో ప్రసంగించిన జవహర్లాల్ నెహ్రూ తర్వాత వ్యక్తులలో ఒకరు ఎవరు? మనకి 1947 ఆగస్టు 17 అర్ధరాత్రి పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ ప్రసంగించారన్నమాట. మరి ఆ తర్వాత వ్యక్తులలో ఎవరిని అడుగుతున్నారు? ఎవరండి? ఎస్, సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్, భారత రాజ్యాంగ ప్రవేశికలో కనిపించే సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వం అలాగే అనే పదాలు డాష్ రాజ్యాంగం నుండి తీసుకొనబడ్డాయి. సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వం అనే పదాలు అనేవి ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి? ఎస్, ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి. ఓకేనా, ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి. నెక్స్ట్ క్వశ్చన్. 2001-2011 మధ్య జనాభా యొక్క దశాబ్ద వృద్ధి రేటు. 2001-2011 మధ్య జనాభా యొక్క దశాబ్ద వృద్ధి రేటు ఎంత? 17.70%. 17.70%. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2024 సంవత్సరంలో విజ్ఞాన రత్న
విభాగంలో రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం ఎవరికి లభించింది అని అడుగుతున్నాడు. ఎవరికి లభించింది? రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం ఎవరికి లభించింది? ఎస్, ప్రొఫెసర్ గోవిందరాజన్ పద్మనాభన్ అండి. ప్రొఫెసర్ గోవిందరాజన్ పద్మనాభన్. ఓకేనా. విజ్ఞాన రత్న విభాగంలో 2024 రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం అయితే లభించడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదములను సంయుక్తంగా ఏమని పిలుస్తారు? సంయుక్తంగా ఏమని పిలుస్తారు? ఎస్, వేదత్రయ అంటారు. నెక్స్ట్, వైస్ అడ్మిరల్ రాజేష్ ధంకర్ ఇటీవల ప్రాజెక్టు సిబార్డ్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రాజెక్ట్ సిబార్డ్ ఏమిటి? ప్రాజెక్ట్ సిబార్డ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ప్రాజెక్టు సీబర్డ్ అంటే ఏంటి అంటే ఎస్, నావల్ బేస్లు మరియు మౌలిక సదుపాయాల నిర్మాణం అనేది ప్రాజెక్ట్ సీబర్డ్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు జాబితా చేయబడ్డాయని అడుగుతున్నాడు. భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు జాబితా చేయబడ్డాయి? 22 భాషలు. ఓకేనా, 22 భాషలు. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇవి క్వశ్చన్స్ అంటే మీకు టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే ఈ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ అనేవి కంటిన్యూ చేయండి అని అడుగుతున్నారు. సో నేను ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను. ఇవైతే ఆపనండి. ఓకేనా. ఎగ్జామ్ వరకు వస్తూ ఉంటాయి, కానీ ఆ రోజు గ్రూప్ డి టెస్టులు చేయడం వల్ల ఇవి లేట్ అయ్యాయి అన్నమాట. అందుకని మీకు గ్యాప్ అయితే వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మనకి ఈ టెస్ట్ సిరీస్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేవి అటెంప్ట్ చేయండి. అలాగే మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా మన టెస్ట్ సిరీస్ అయితే కంటిన్యూ అవుతాయి. ఓకేనా. గ్రూప్ డికి కూడా కంటిన్యూ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా మీ యొక్క పనులు అనేవి పక్కన పెట్టుకొని, ఓకేనా, నేను ఎన్టీపీసీ టెస్టులు అనేవి మార్నింగ్ పూట కండక్ట్ చేస్తాను. ఓకేనా. అలాగే గ్రూప్ డి టెస్ట్ సిరీస్ అనేవి సాయంత్రం పూట అయితే అంటే ఈవినింగ్ పూట అయితే వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ 2 పూటలు మీరు పనులు అనేవి పక్కన పెట్టుకొని మీరు ఈ టెస్ట్ సిరీస్ అనేవి రాస్తారని కోరుతున్నానండి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. ముఖ్యంగా ఎన్టీపీసీ అభ్యర్థులు చాలా తక్కువ టైం ఉంది. ఎప్పుడైనా మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేవచ్చు. సో మీరు ఈ టైంని మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉపయోగించి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. ఇది మరి వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా వీడియోకి చాలామంది లైక్ చేయలేదు. చాలామంది లైక్ చేయొద్దు అంటే అడగొద్దు అని అడుగుతున్నారు. నేను అడగట్లేదు అందుకని వీడియో మధ్యలో. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చూడండి అబ్బా, ఎందుకంటే నా హార్డ్ వర్క్కి గుర్తింపుగా అయితే ఉంటుంది. ఒక లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే నాకు అదే చాలు. మీరు ఏమి ఇవ్వద్దు, లైక్ చేయండి చాలు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. చాలామంది మన ఛానల్కి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఎందుకంటే మీకు ఎటువంటి ఎగ్జామ్స్కైనా మన ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఓకేనా. కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది పిన్ చేసి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా వదిలేస్తాను. ఆ గ్రూప్లో మీకు గ్రూప్ డి టెస్ట్ సిరీస్, ఓకేనా, అలాగే ఎన్టీపీసీ మాక్ టెస్ట్లు, అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అలాగే ఈ పీడిఎఫ్లు అన్నీ కూడా షేర్ చేస్తాను. వీలైన టైము చూసుకొని మీకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంచేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా. మీరు లింక్పై క్లిక్ చేయగానే మీకు వ్యూ ఛానల్ అని వస్తుంది. వ్యూ ఛానల్పై క్లిక్ చేస్తే మీకు ఫాలో బటన్ వస్తుందన్నమాట. మీ యొక్క వాట్సాప్ గ్రూప్లోకి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. అందులోకి వెళ్ళాక ఫాలో బటన్ నొక్కితే మీరు జాయిన్ అయిపోతారు. ఓకేనా. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.